హాయ్ హలో అండి, వెల్కమ్ టు ప్రకృతి. ఈరోజు స్పెషల్ చికెన్ కర్రీ అండి. మంచి స్పైసీగా గ్రేవీ ఎక్కువగా వచ్చేలాగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికోసం స్టవ్ మీద కళాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత మీడియం సైజు 2 ఉల్లిపాయలు, 1 టమాటా వేసుకొని బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేదాకా. అవి మిక్సీ గిన్నెలోకి తీసుకొని అందులో 7-8 వరకు జీడిపప్పు పలుకులు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత మసాలా దినుసులు వేసుకొని మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకొని ఇందులోని వాటర్ అంతా పోయి పచ్చిదనం పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని బాగా కలుపుకొని పచ్చివాసన పోయే వరకు, అల్లం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని ఇప్పుడు తగినంత కారం పొడి, కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుందండి చికెన్లోకి. కారం పొడి వేసుకొని ఒకసారి కలుపుకొని మనం ఉల్లి, టమాటా, జీడిపప్పు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని చికెన్ ఒక చిన్న స్పూను ధనియాల పొడి, 1 స్పూను జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు చికెన్కి తగినన్ని వాటర్ పోసి ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకొని ఇందులో ఒక 3 లేదా 4 పచ్చిమిర్చిలు పొడవుగా చీల్చి ఇందులో వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని మూత పెట్టి ఇది మొత్తం బాగా గ్రేవీ దగ్గరగా అయ్యే వరకు ముక్క మెత్తబడిందో లేదో చూసుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని గరం మసాలా వేసుకొని అలాగే కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసుకొని ఒకసారి కలిపి 2 నిమిషాల పాటు మగ్గనిచ్చి దించుకుంటే ఎంతో స్పైసీ గ్రేవీగా ఉన్న చికెన్ రెడీ. ఓకేనండి, వీడియో కనుక నచ్చినట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ అండి.